హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు లవ్ రీడింగ్ చేయబోతున్నాను. ఈ రీడింగ్లో పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్, ఎమోషన్స్ అంటే పార్ట్నర్ మీ గురించి ఏ సిచ్యువేషన్లో ఏమనుకుంటున్నారో, వారి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, జరిగే సిచ్యువేషన్స్, అలానే మీరు ఏ రాశి వారైతే మీ పార్ట్నర్ ప్రపోజల్ ఎలా ఉండబోతున్నాయి, వీటికి సంబంధించి ఈ రీడింగ్ ఉండబోతుందండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. అన్ని రాశుల వారికి సంబంధించి ఈ రీడింగ్లో ఉండబోతుంది. ఈ రీడింగ్ కూడా నేను యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. నెక్స్ట్, ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి పార్ట్నర్ ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్లో వారు మీ గురించి ఏమనుకుంటున్నారు, వారి ఫీలింగ్స్, ఎమోషన్స్ అండ్ జరిగే సిచ్యువేషన్. ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ అనేది పార్ట్నర్ సిచ్యువేషన్ అండి. పార్ట్నర్ అయితే ఎలోన్గా ఉంటున్నారు, అంటే లైఫ్ని ఎంటీగా ఫీల్ అవుతున్నారు. మీరు లేని లైఫ్ ఎలా ఉంటుంది, మీతో ఉన్న లైఫ్ ఎలా ఉంది, వారు కంపేర్ చేసుకుంటున్నారు. వారు ఏ లైఫ్ అయితే హ్యాపీ లైఫ్ ఉంటుందని మిమ్మల్ని వదులుకున్నారో ఆ లైఫ్లో వారు చాలా నష్టాలు ఎదుర్కొన్నారు. సిచ్యువేషన్స్ అయితే నెగిటివ్గానే కనిపిస్తున్నాయండి. అందుకే ఒంటరిగా కూర్చుని ఎవరితో మాట్లాడకుండా మీ గురించి ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని కోల్పోయినట్టే వారు ఫీల్ అవుతున్నారు, ఒంటరితనం ఫీల్ అవుతున్నారు. మీ పార్ట్నర్ సిచ్యువేషన్ వచ్చి ఎలోన్గా ఉంటున్నారు. ఓవర్ థింకింగ్ కనిపిస్తుంది, ఎవరితో మాట్లాడటం లేదు. మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా సరే వారిని కూడా పట్టించుకోవట్లేదు. నెక్స్ట్, ఈ కార్డ్ ఎనర్జీస్ అన్నది పార్ట్నర్ ఎమోషన్ ఫీలింగ్ ఏంటంటే వారు ఏ లైఫ్ అయితే కోరుకున్నారో ఆ లైఫ్లో చాలా నష్టాలు ఎదుర్కొన్నారు, చాలా బాధలు, సమస్యలు అయితే కనిపించాయని. ఏ లైఫ్ అయి వదులుకుని వెళ్ళారో మళ్ళీ అదే లైఫ్ కావాలని అనుకుంటున్నారు. అంటే మిమ్మల్ని కావాలని అనుకుంటున్నారు. మిమ్మల్ని ఎలా ఈజీగా వదులుకున్నారో మళ్ళీ మీతో లైఫ్ కావాలని కోరుకుంటున్నారని ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. మీతో ఒక అందమైన జీవితం ఊహించుకుంటున్నారు. నెక్స్ట్, ఇది జరిగే సిచ్యువేషన్ అండి. పార్ట్నర్ ప్రజెంట్ అయితే ఎలోన్గా ఉండి ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని బాధ పెట్టి మీ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయారు, కానీ మళ్ళీ మీ గురించి స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు. మంచి చెడ్డ ఆలోచించకుండా మీ లైఫ్ నుండి వెళ్ళిపోయిన వారు ఏ ఆలోచన లేకుండా మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని అనుకుంటున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్, పార్ట్నర్ అయితే మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారంటే పాస్ట్లో మీ మీద కోపం, ద్వేషం ఉండొచ్చండి. మీరు ఎంత ప్రేమించినా, ఎంత కేరింగ్ చూపించినా మిమ్మల్ని పట్టించుకోకపోవడం ఉండవచ్చు. ఇక్కడ రివర్స్ ఎలా అనిపిస్తుందంటే మీ పార్ట్నర్ మీద మీకు కోపం ఉంది, కానీ మీ పార్ట్నర్కి మీ మీద ఎఫెక్షన్, అట్రాక్షన్ కనిపిస్తుంది. వారు మీకు ఎడిక్ట్ అయిపోయారండి. మీ ఆలోచనలకి వారు మీకు ఎడిక్ట్ అయినట్టే అనిపిస్తుంది. అలానే మీరు ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారేమోనంటూ వారు భయపడుతున్నారు. పాస్ట్లో మిమ్మల్ని బాధ పెట్టిన వారు ప్రజెంట్లో మీకు ఎడిక్ట్ అయ్యారు. నెక్స్ట్, ఇది ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎలా ఉందండి. మీ పార్ట్నర్కి ఈగో ఎక్కువండి, అలానే మీకు ఈగో అనుకుంటున్నారు. మీ పార్ట్నర్కి మీ మీద ఎంత ప్రేమ ఉందో వారి ఫీలింగ్స్, ఎమోషన్స్ బయట పెట్టట్లేదు, కానీ మనసులో మీ మీద చాలా అట్రాక్షన్గా ఉన్నారు. ఓవర్ థింకింగ్ ఎలా ఉన్నాయంటే మీ ఆలోచనలు 24/7 వారు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. కానీ మీ పార్ట్నర్ మనసులో ఎంత ప్రేమించినా సరే బయటికి చెప్పరండి. పట్టించుకోనట్టు ఉంటారు, కానీ పట్టించుకుంటారు. ఇది జరిగే సిచ్యువేషన్. ఇది ఏం సూచిస్తుంది అంటే మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ముగిసిపోవడం కానీ, అలానే మీ మీద ఉండే అపోహలు, అబద్ధాలు తొలగిపోవడం కానీ జరుగుతున్నాయి, జరగబోతున్నాయి. ఇది ఏం సూచిస్తుందంటే అన్ఎక్స్పెక్టెడ్గా బ్రేక్ అయిన బంధం అన్ఎక్స్పెక్టెడ్గానే మళ్ళీ రీకనెక్ట్ అవ్వడం జరుగుతుందండి. అంటే ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నవారికైతే కాంటాక్ట్ అయితే రావడం జరుగుతుంది. పాస్ట్లో మీ పార్ట్నర్కి మీ మీద ఎటువంటి అట్రాక్షన్, ఫీలింగ్స్ ఉండేవి కాదు. ప్రజెంట్ అయితే మీకు వ్యసనం అవుతున్నారండి, కానీ వారి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎలా చెప్తున్నారు అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలని. నెక్స్ట్, ఈ ఎనర్జీస్ కార్డ్ అనేది పార్ట్నర్ అయితే మిమ్మల్ని కాదనుకుని దూరమైన వారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలి అన్న ఉద్దేశంలో వారు ఉంటున్నారు. మీ ప్రేమే వారిని దారిలో తెచ్చుకోవడం అయితే జరుగుతుంది, జరగబోతుంది అండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి కూడా
మీ పార్ట్నర్ మూవ్ ఆన్ అయ్యి మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగి రావడం అయితే జరుగుతుంది. మీ పార్ట్నర్ ఉద్దేశం ఏంటంటే ఇంకా మీతోనే లైఫ్ అన్నట్టు వారు ఉంటున్నారు. ఫీల్ అవుతున్నారు. మీ మీద చాలా పాజిటివ్‌గా ఉన్నారండి. ఎవరో థర్డ్ పార్టీ వారి వల్ల మాటలు కానీ, వాళ్ళ ప్రమేయం కానీ వారు దూరమయ్యారు. కానీ మళ్ళీ మీ దారిలోకి రావడం జరుగుతుంది. అండ్ మీ పార్ట్నర్‌కి మీ మీద ఉండే ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే మీ గురించి అయితే చాలా బాధపడుతున్నారండి. వారి ఉద్దేశం ఏంటంటే మీరు వారినైతే గెలుచుకున్నారు. వారిలో మార్పు తీసుకురావడానికి కారణం కూడా మీరే అయ్యారు. మీ గురించి డ్రీమ్స్ రావడం కానీ, మీరు మీ మాటలు కానీ గుర్తొచ్చి బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. మానసికంగా అయితే సంతోషంగా అయితే లేరు. మీ పార్ట్నర్ ఇప్పటివరకు మిమ్మల్ని పట్టించుకోవచ్చు. ప్రెజెంట్ అయితే వారిలో మూవ్‌మెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇది జరిగే సిట్యుయేషన్ ఏంటంటే పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని, అలానే మీకు జస్టిస్ చేయాలని అనుకుంటున్నారు. ఇది జరుగుతుంది, జరగబోతుంది కూడా. అంటే మీ పార్ట్నర్ ఆలోచనలు పాజిటివ్‌గా ఉండడం వల్ల మీకు మంచి చేయాలని అనుకుంటున్నారు. ఇది జరిగే సిట్యుయేషన్స్ అండి. అండ్ జరగబోయేది కూడా. పార్ట్నర్‌లో మార్పు రావడం అయితే జరిగింది. ఈ రిలేషన్‌షిప్ గురించి వారు వర్క్ చేయడం జరుగుతుంది. మీ పార్ట్నర్‌లో ఎలాంటి మార్పు రావాలని కోరుకుంటున్నారో అలాంటి మార్పే ఉండబోతుందండి. మీ పార్ట్నర్ అయితే కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారండి. ఎందుకంటే మీ గురించే వారు కష్టపడాలి, మిమ్మల్ని గెలుచుకోవాలి, అలానే మీకు మంచి లైఫ్ ఇవ్వాలి అన్నట్టే వారి ఆలోచనలు ఉంటున్నాయి. ఎందుకంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలంటే మీకు మంచి లైఫ్ ఇవ్వాలి. అలానే వారి బాధ్యత తీసుకోవాలి అంటే కెరీర్ మీద ఫోకస్ చేయాలి. ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయి, ఉండబోతున్నాయి. టోటల్‌గా ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి ఏమి సూచిస్తున్నాయి అంటే మీరు మేషం, సింహం, ధనస్సు రాశి వారు అయితే మీ పార్ట్నర్ సిట్యుయేషన్ వచ్చి మీ గురించి మంచి చెడ్డ తెలుసుకోకుండా, మీ గురించి మంచిగా ఆలోచించకుండా, ఇతరుల మాటల వల్ల కానీ, అట్రాక్షన్ వల్ల కానీ, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వారంతట వారే రిలేషన్ బ్రేక్ చేయడం అయితే జరిగిందండి. అలా అని ఎలా వెళ్లారో మళ్ళీ తిరిగి రావాలని అనుకుంటున్నారు. అంటే అప్పుడు మంచి చెడ్డ లేని ఆలోచన, ఇప్పుడు మంచి ఆలోచనలతో మీకు ప్రపోజల్ ఇవ్వాలని అనుకుంటున్నారు. అది పాజిటివ్‌గానే ఉండబోతుందండి. ఎందుకంటే మిమ్మల్ని కోరుకుంటున్నారు. మీతో లైఫ్ ఉండాలని అనుకుంటున్నారు. నెక్స్ట్ మీరు వృషభ, కన్య, మకర రాశి వారు అయితే మీ పార్ట్నర్ ఎలోన్‌గా ఉంటున్నారు. మీతో ఉన్న లైఫ్‌కి, మీరు లేని లైఫ్‌కి కంపేర్ చేసుకుంటున్నారు. వారికి అత్యాశ ఎక్కువండి, స్వార్థం ఎక్కువ. ఏ స్వార్థంతో మిమ్మల్ని కాదనుకున్నారో అలాంటి జీవితమే వారికి గుణపాఠం నేర్పించింది. వారికి ప్రెజెంట్ అయితే సపోర్ట్ అయితే ఏమీ లేదండి. హెల్ప్‌లెస్ స్టేట్‌లో ఉన్నారు. ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. ఎవరితో మాట్లాడట్లేదు. మీ గురించి కొంచెం ఓవర్ థింకింగ్ కనిపిస్తుంది. మిమ్మల్ని లాస్ అయ్యారన్నట్టు వారు ఫీల్ అవుతున్నారు. మీ పార్ట్నర్‌కి మీ మీద ప్రేమ కన్నా మీరు దూరమైపోయారు, మిమ్మల్ని దూరం చేసుకున్నారు అన్న పశ్చాత్తాపం ఫీలింగ్ అయితే ఉంది. నెక్స్ట్ మీరు మిథున, తుల, కుంభరాశి వారు అయితే మీ పార్ట్నర్ సిట్యుయేషన్ ఏంటంటే కెరీర్ మీదైతే ఫోకస్ చేశారండి. వారిలో కొంచెం మార్పు అనేది కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా వారికి మంచి చెప్పవచ్చు. ఏంటంటే కెరీర్ మీద ఫోకస్ చేయమని. మీ మాటే వారు వేదం అన్నట్టు మీ గురించి కష్టపడుతున్నారు. ఈ రిలేషన్‌షిప్ కోసం వారు ప్రయత్నాలైతే చేస్తున్నారండి. అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని, అలానే మీకు మంచి సెక్యూర్ లైఫ్ ఇవ్వాలన్న ఆలోచనతో కూడా వారిలో మార్పు రావడం జరిగింది. ఆ మార్పుకి కారణం మీరే అవ్వడం జరిగింది. ఇక్కడ కొంతమంది అయితే థర్డ్ పార్టీ వారి వల్ల కష్టాలైతే ఎదుర్కొంటున్నారండి. సమస్యలు ఎదుర్కొంటున్నారు. మీరైతే వారినెప్పుడు ఇబ్బంది పెట్టలేదు. కానీ ఎవరి వల్లో మీ పార్ట్నర్ ఇబ్బంది అయితే పడుతున్నారు. ప్రెజెంట్ అయితే వారెంత కష్టపడుతున్నారో వారి ఆలోచనలో పాస్ట్ లైఫ్‌లో మీతో ఉన్న లైఫ్ వారు గుర్తు తెచ్చుకుని, మళ్ళీ ఈ రిలేషన్ అంటే మీతో ఉన్న రిలేషన్ మీద వర్క్ చేయాలని అనుకుంటున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయి. నెక్స్ట్ ఏంటంటే మీరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు అయితే మీ పార్ట్నర్ అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారండి. మీ పార్ట్నర్ ఈజీగా ఇతరుల మాటలు నమ్మడం. అంటే అప్పుడు ఆలోచన లేని ఎవరో చెప్పిన మాటల వల్ల
స్టెప్ తీసుకుని మీకు దూరమై ఉండొచ్చు. కానీ వారికి చెప్పిన మాటలు వేరు. అంటే ఎవరైతే వారికి ఏ మాటలు చెప్పారో వారు చెప్పిన మాటలైతే జరగలేదని, మీకు ఎలా దూరమయ్యారో, అంటే మీతో మీ పార్ట్నర్ ఎలాంటి మాటలు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో అవన్నీ గుర్తు రావడం. మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న ఆలోచన కూడా ఉందండి. ఎందుకంటే మీతో ఉండే జీవితం ఎలా ఉంటుంది? ఇతరులు చెప్పిన మాటలకి జీవితం ఎలా ఉంటుంది? కంపేర్ అయితే చేసుకున్నారు కూడా. అంటే లైఫ్‌ని ఊహించుకుంటున్నారండి. ఆ లైఫ్‌లో మీతో ఉంటే పాజిటివ్‌గా అనిపిస్తుంది. ఎవరో చెప్పిన మాటలకైతే కొంచెం వారు డౌట్ అయితే ఫీల్ అవుతున్నారు. మీ గురించి అయితే మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు. ఇవండి పార్ట్నర్ ప్రెజెంట్ మీ గురించి కరెంట్ ఫీలింగ్స్, ఎమోషన్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎనర్జీస్ కార్డ్స్ అన్నవి మీరు ఏ రాశి వారైతే మీ పార్ట్నర్ మనసులో మాట మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. అలానే వారి సిచ్యువేషన్స్ బట్టి వారు మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ మీరు మేషరాశి వారు అయితే మీ పార్ట్నర్‌కి కర్మ అన్నది స్టార్ట్ అయిందండి. అంటే మిమ్మల్ని మోసం చేసి ఉండవచ్చు, మిమ్మల్ని బాధపెట్టి ఉండవచ్చు. మిమ్మల్ని ఎలా ఏడిపించారో వారికి అలానే తిరిగి రావడం జరుగుతుంది కర్మ అన్నది. మీ పార్ట్నర్ లైఫ్ ఎలా ఉంది అంటే వారు ఏం పని చేశారో అదే తిరిగి రావడం. మీ విషయంలో మంచి చేయాలనుకుంటే అది మళ్ళీ వారికి మంచే జరుగుతుందండి. మీ విషయంలో మీకు మోసం గాని ఏదైనా చేస్తే మళ్ళీ అదే తిరిగి రావడం అయితే జరుగుతుంది. తిరిగి పార్ట్నర్ మళ్ళీ మీతోనే మాట్లాడడం అయితే జరుగుతుంది. ఎందుకంటే పార్ట్నర్ లైఫ్ లెసన్స్ నేర్చుకోబోతున్నారు కూడా. సెకండ్ వన్ మీరు వృషభ రాశి వారైతే మీ పార్ట్నర్ అయితే మీ గురించి డిప్రెషన్ స్టేట్లో అయితే ఉన్నారు. మనసులో పశ్చాత్తాపం ఫీలింగ్ అయితే ఉంది. మిమ్మల్ని అనుకోని మాటలు అనడం వల్ల, అంటే ఎవరో చెప్పిన మాటలు అనేశారు కానీ ఆ మాటలు నిజమా కాదా అన్నది వారికి తెలియదు. ఆ మాటలు ఎందుకు అన్నామా అన్నట్టు మీ పార్ట్నర్ ప్రెజెంట్ అయితే ఫీల్ అవుతున్నారండి. మీ పార్ట్నర్ మనసులో మీకు క్షమాపణ అయితే చెప్తున్నారు. మానసికంగా సంతోషంగా లేరు. కానీ వారు ఏదో సిచ్యువేషన్స్‌కి అయితే భయపడుతున్నారు, బాధపడుతున్నారండి. నెక్స్ట్ వచ్చేసి మీరు మిథున రాశి వారు అయితే మీ పార్ట్నర్ అయితే కొంచెం అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది మీ మీద. ఎఫెక్షన్ అంటే అట్రాక్షన్ ఎక్కువ కనిపిస్తుందండి. మీ పార్ట్నర్ మనసులో అయితే మీరు అందరికీ అట్రాక్ట్ అయ్యేలా కనిపిస్తున్నారని, అంటే మీతో అందరూ మాట్లాడేస్తారు. మీకు ఎవరైనా ప్రపోజల్ ఇచ్చేస్తారు. మీరు అందరిని అట్రాక్ట్ చేస్తున్నారని వారు ఫీల్ అవుతున్నారండి. మీరు అందమైన వారిలా వారికి అనిపిస్తుంది. వారేదో సందేహం అయితే చూపిస్తున్నారండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వెళ్ళిపోతారేమో అని మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు కర్కాటక రాశి వారు అయితే మీ పార్ట్నర్ లైఫ్ అయితే బాలేదండి. మిమ్మల్ని దూరం చేసుకున్నాక జీవితం అంటే ఏంటో తెలిసింది. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న లైఫ్ సరైనది కాదని, మళ్ళీ ఏ లైఫ్ నుండి వచ్చారో ఆ లైఫ్‌లోకి తిరిగి రావాలని అనుకుంటున్నారని, మీ పార్ట్నర్‌కి అయితే మీతో మాట్లాడాలని, మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నారండి. కొంచెం ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ అలానే మీరు సింహరాశి వారు అయితే మీ పార్ట్నర్ ప్రెజెంట్ అయితే ఎలోన్‌గా ఉంటున్నారు. మీకు ఎంత కోపం ఉందో, ఎప్పుడైనా మీకు మీరు మంచి చెప్పేటప్పుడు కోపంతో అన్న మాటలు అప్పుడు బాధపెట్టి ఉండొచ్చండి. కానీ మీరు చూపించిన కోపమే ప్రెజెంట్ వారికి మంచి అన్నట్టే అనిపిస్తుంది. ఎలోన్‌గా ఉంటున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. మీతో ఉన్న లైఫ్, మీరు లేని లైఫ్ ఎలా ఉంటుందో వారు ఊహించుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి మీరు కన్యా రాశి. మీ పార్ట్నర్ అయితే ప్రెజెంట్ ఎవరితో గొడవ మేబీ వారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వారితో గొడవ పడడం అయితే జరుగుతుందండి. చాలా కోపంతో ఉన్నట్టు అనిపిస్తుంది. కొంచెం కాంప్రమైజ్ కూడా అనిపిస్తుంది. మీ విషయంలో వారు మీ వైపే మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. పార్ట్నర్ అయితే మీ గురించి ఎవరితో గొడవ పడడం, ఆ గొడవలో మీతోనే లైఫ్ అని వారు ప్రపోజల్ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ మీరు తులారాశి వారు అయితే మీ పార్ట్నర్ సిచ్యువేషన్ వచ్చి మీ పార్ట్నర్ మనసులో మీ మీద ఉండే అపోహల అపార్థాలన్నీ తొలగిపోయినాయి. అలానే మీ లైఫ్‌లో ఉండే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ముగిసిపోబోతుందని కూడా సూచిస్తుంది.
ఎందుకంటే మీది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే ఉండవచ్చు. అన్ఎక్స్‌పెక్టెడ్‌గా పార్ట్నర్ మీకు కాంటాక్ట్ అయితే రావడం జరుగుతుందండి. అంటే కమ్యూనికేషన్ రావడం అయితే జరుగుతుంది. మీతో మాట్లాడిన వారంతట వారే మాట్లాడడం అయితే జరుగుతుంది. మీ పార్ట్నర్ మిమ్మల్ని వదులుకోవడం అయితే ఇష్టం లేదు. వారిలో మార్పు రావడం అయితే జరిగింది. నెక్స్ట్ మీరు వృశ్చిక రాశి వారైతే మీ పార్ట్నర్ ప్రెజెంట్ అయితే హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయండి. ఓవర్ థింకింగ్ కనిపిస్తుంది. మీ ఆలోచనలకు వారు వ్యసనమైపోయారు. ఏదో నమ్మక ద్రోహం ఎదురైందని మోసపోయారన్నట్టు వారు ఫీల్ అవుతున్నారు. మీ పార్ట్నర్ అయితే మీ గురించే వ్యసనాలు పాలవుతున్నారండి. ఎందుకంటే వారికి ఏదో నమ్మక ద్రోహం జరిగిందని ఫీల్ అవుతున్నారు. ఒక పశ్చాత్తాప ఫీలింగ్ కూడా కనిపిస్తుంది. మిమ్మల్ని కోల్పోవడం అయితే వారికైతే ఇష్టం లేదు. మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ లైఫ్ కావాలని అనుకుంటున్నారు. వారి లైఫ్ స్పాయిల్ అయిపోయిందని మీ లైఫ్ కూడా స్పాయిల్ చేశానన్నట్టు వారు ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ మీరు ధనస్సు రాశి వారు అయితే మీ పార్ట్నరు వారి మనసులో అయితే మిమ్మల్ని మిస్ అవుతున్నారండి. ఆలోచనలో కూడా వారికి ఏదో ప్రపోజల్ రావడం అయితే జరిగింది. ఈ ప్రపోజల్ అయితే మీ పార్ట్నర్ రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఇవ్వబోతున్నారు. వారికి చాలా అవకాశాలైతే రావడం జరిగిందండి. దేని మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మీ గురించి కొంచెం ఆలోచిస్తున్నారు. ఇప్పటివరకు మిమ్మల్ని పట్టించుకోని వారు వారి మనసులో మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు మకర రాశి వారు అయితే పార్ట్నర్ అయితే మీతో రాజీ రావాలని కోరుకుంటున్నారండి. వారి నుండి ప్రపోజల్ ఏంటంటే మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. ఎవరో పాజిటివ్ పర్సన్ హెల్ప్‌తో ఈ రిలేషన్ గురించి స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు. అంటే ఫ్రెండ్స్ పరంగా హెల్ప్ అడుగుతున్నారు. పెద్దల పరంగా రాజీ అయితే ఉండబోతుంది. మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని కావాలని అనుకుంటున్నారు. మధ్యవర్తిత్వం ఏదో కనిపిస్తుంది. పార్ట్నర్ మనసులో మీ మీద ప్రేమ ఉంది కానీ మీ బంధం ముగిసిపోవాలని అనుకోవడం అయితే అనుకోవట్లేదండి. ఎవరో మంచి చెప్పడం వల్ల మీ గురించి మంచిగా ఆలోచిస్తున్నారు. మీ బంధం సిచ్యువేషన్ ఏంటంటే రీయూనియన్ అయితే ఉండబోతుంది. నెక్స్ట్ మీరు కుంభరాశి వారు అయితే మీ పార్ట్నర్ మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో ఉన్నా లేకపోయినా మీ పార్ట్నర్ మీ గురించి ఎవరికో పాజిటివ్‌గా చెప్తున్నారండి. వారి మనసులో మీకు ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు. మేబీ థర్డ్ పార్టీ వారితో కూడా మీ గురించి చెప్పడం, మీ మీద ఉండే ఇష్టం ఏదో చెప్పడం అయితే జరుగుతుంది. పాస్ట్ లైఫ్‌కి ఎక్కువ కనెక్ట్ అయి ఉన్నారు మీ పార్ట్నర్. కొంతమంది అయితే పార్ట్నర్ రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారండి. ఎవరో మీ పార్ట్నర్‌కి ప్రపోజల్ అయితే ఇవ్వడం జరిగింది. రిజెక్ట్ అయితే చేయడం జరిగింది. వారి మనసులో మీ మీద ప్రేమ ఉందని చెప్తున్నారు. మీరంటే ఇష్టం చూపిస్తున్నారు. ఎఫెక్షన్ అయితే కనిపిస్తుంది. పాస్ట్ లైఫ్ అంటే ఇష్టపడుతున్నారు. మళ్ళీ రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. మేబీ థర్డ్ పార్టీ వారిని కూడా పట్టించుకోవట్లేదని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తుంది. థర్డ్ పార్టీ వారితో లైఫ్ ఉంది కానీ వారి మనసులో మాత్రం మీకే స్థానం ఉందండి. అలానే నెక్స్ట్ వచ్చేసి మీరు మీనరాశి వారు అయితే మీ పార్ట్నర్ సిచ్యువేషన్ వచ్చేసి నమ్మక ద్రోహం ఎదురయ్యింది, నమ్మక ద్రోహం చేశారు అన్నట్టే వారు ఉన్నారు. ఇక్కడ పశ్చాత్తాపం ఫీలింగ్ ఉంది. ఏదో తెలియని భయం, బాధ. ఎందుకంటే మనసులో దేని గురించో బాధపడుతున్నారండి. మిమ్మల్ని తలుచుకుని మీరన్న మాటలు గుర్తు రావటం, ఈ మాటల వల్ల మిమ్మల్ని దూరం చేసుకున్నారన్న ఫీల్ అవ్వటం, ఇలాంటి సిచ్యువేషన్‌లో అయితే మీ పార్ట్నర్ ఉంటున్నారు. మీ పార్ట్నర్ మనసులో మీకైతే క్షమాపణ అయితే చెప్తున్నారు. మిమ్మల్ని బాధ పెట్టారని అనుకోవచ్చు, లేదంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారనుకోవచ్చు. వారిలో రిగ్రెట్ ఫీల్ అయితే ఉంది. మీ పార్ట్నర్ ఇతరుల మాటల వల్ల మీకు దూరమయ్యి మీకు నమ్మక ద్రోహం చేశారని ఫీల్ అవుతున్నారు. వారు ఇతరుల మాటలు నమ్మి మోసపోయారన్నట్టు వారు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ పార్ట్నర్ మనసులో అయితే మీకు క్షమాపణ చెప్తున్నారు. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ ఏంజెల్స్ మీ సిచ్యువేషన్స్ ఏం సూచిస్తున్నాయి, మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఏం సూచిస్తున్నాయి, మీకేం చెప్పాలి అనుకుంటున్నారంటే ఇక్కడైతే పార్ట్నర్ ఒంటరిగా ఉంటున్నారు, మీరు ఒంటరిగా ఉంటున్నారు. అందరిలో ఉన్న పార్ట్నర్ ఆలోచనలు మాత్రం మీకు వదలడం లేదు. మీ పార్ట్నర్ గురించి మీరు ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నారు. మీ పార్ట్నర్ లైఫ్‌లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది ప్రతీదీ తెలుసుకోవాలనుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు. మీ పార్ట్నర్ సిచ్యువేషన్ వచ్చేసి వారు మీ విషయంలో చేసిన దానికి మంచి, చెడ్డ ఆలోచిస్తున్నారండి. అంటే ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు. మిమ్మల్ని ఒంటరి చేసి వారు ఒంటరైపోయారు. అలానే మీ లైఫ్ మీకున్న మీరు ఏ స్వార్థం చూసుకోకుండా మీరు పార్ట్నర్ గురించి ఆలోచనలుండి మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు, ఒంటరైపోతున్నారు. ఇక్కడేంటంటే
మీ పార్ట్నర్ ఎలోన్గా ఉంటున్నారు, మీరు ఎలోన్గా ఉంటున్నారు. మీరు ఒంటరిగా ఉన్నా సరే, మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా సరే, ఈ థర్డ్ పార్టీ వారిని పట్టించుకోవట్లేదు కొంతమంది. ఇక్కడ పాస్ట్ టైప్లో జరిగిన సంఘటనలు అంటే ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు. ఎవరి తప్పు, ఎవరి గురించి వదులుకున్నారు, ఎవరి మాటల వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఇలాంటి ప్రతి విషయం వారు ఆత్మ పరిశీలన అయితే చేసుకుంటున్నారు. మీకు కూడా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. ఏదో తెలియని భయం, ఏదో జరగబోతుంది, కానీ మీకేమీ అర్థం కావట్లేదు. అసలు మీ విషయంలో ఏం జరుగుతుంది, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, ప్రతిదీ మీరు పార్ట్నర్ గురించి తెలుసుకోవాలి వెతుకుతున్నారండి. మీకు త్వరలో ప్రతిదీ సమాధానంగా అయితే దొరకబోతుంది. మీరు మీ పార్ట్నర్ విషయంలో ఎలా నమ్మి మోసపోయారో, అసలు ఎందుకు జరిగింది, ప్రతిదానికి మీకు త్వరలో సమాధానం అయితే దొరకబోతుంది. తెలుసుకోబోతున్నారని కూడా ఏంజల్స్ మీకు సూచనలు అయితే తీసుకురావడం అయితే జరుగుతుందండి. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్స్. ఈ ఎనర్జీస్ కార్డ్స్ అన్నవి ఎలా ఇచ్చాయో అలానే రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఇవి వచ్చేసి పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్, ఎమోషన్స్, అలానే వారి ప్రపోజల్ అయితే ఇలా ఉండబోతున్నాయి. ఈ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ ఇస్తారని ఆశిస్తున్నానండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మరొక వీడియో ఉండబోతుంది. ఆ వీడియో కూడా మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అభిమానం, ఆదరణ ఎప్పుడు నాకు ఉండాలి. లోట్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అందరికీ ఉంటాయండి. ఎందుకంటే యూనివర్స్ మిమ్మల్ని ప్రేమిస్తుంది, మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అని అనుకుంటారు, కానీ మీరు తెలుసుకుంటే ప్రతిదీ సమాధానం అన్నది దొరుకుతుంది. మీ లైఫ్లో ఏం జరిగింది, ఎందుకు జరిగిందని కూడా ఎప్పుడోకప్పుడు మీకు సమాధానం అయితే దొరుకుతుందండి. ప్రతి ప్రశ్నకి సమాధానం వెతికితేనే సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అంతేకాని ఒంటరిగా కూర్చుని జీవితం ఇలా అయిపోయిందని దేని మీద ఇంట్రెస్ట్ చూపించకుండా ఒంటరిగా ఉంటే లైఫ్ అంతా అలానే ఉంటుందండి. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఎవరి కోసం మీరు దూరం అవుతున్నారు, దూరం చేసుకుంటున్నారు. కానీ మీ కెరియర్ ఎలా ఉంటుంది, మీ లైఫ్లో ఏం జరగబోతుంది, కొంచెం మీ గురించి మీరు ఆలోచించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీ మీద మీరు కొంచెం ఫోకస్ చేయాలండి. సెల్ఫ్ లవ్ ఉండాలి. మీరు బాగుంటేనే కదా మీ లైఫ్ బాగుంటుంది. ఎవరి గురించో మీరు బాధపడుతున్నారు. కొంతమందికి చెప్తున్నానండి, మీ పార్ట్నర్ని మీరు నమ్మటానికి వీలు లేదు. ఎందుకంటే ఇంకా డీటెయిల్స్గా మీకు వేరే వీడియోలో చేస్తాను. పార్ట్నర్ మీద ఎలాంటి హోప్స్ అయితే పెట్టుకోవద్దు. మీ మీదే మీకు హోప్స్ ఉండాలి. ఎందుకంటే మీ మనసులో మీ గురించి ఆలోచించాలి. మీ జీవితంలో మీరు ఎలా ఉండాలో ప్లానింగ్ ఉండాలి. మీరు ఏడిస్తే మీ పార్ట్నర్ వస్తారనుకుంటే, మీరు బాధపడితే మిమ్మల్ని వదులుకోరండి. కానీ మీరు ఎంత బాధపడినా మిమ్మల్ని పట్టించుకోవట్లేదంటే ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. నెగిటివ్ మీలో ఉందా, మీ పార్ట్నర్లో ఉందా? మీరు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, కానీ మీ పార్ట్నర్ నెగిటివ్ ఆలోచనలతో మిమ్మల్ని దూరం చేసుకుంటున్నారు. హోప్స్ పెట్టుకోవచ్చు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ఉండకూడదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఈ 2023 ఎలానో గడిపేశారు. 2024 మీకు ప్రతిరోజు కొత్తగా ఉండాలి. మీ లైఫ్ మీద మీకు ఇంట్రెస్ట్ పెరగాలి. అసలు ఈ 2023లో మీ లైఫ్లో ఏం జరిగింది ప్రతిదీ నోట్ చేసుకోండి. మీరు హ్యాపీగా ఉండేదానికన్నా ఎక్కువ ఎమోషన్స్ అయ్యే సిచ్యువేషన్స్ ఎక్కువ కనిపిస్తాయి. మీ గురించి మీరు తెలుసుకుంటే మీ లైఫ్లో ఎలాంటి స్టెప్ తీసుకోవాలో మీకే అర్థమవుతుంది. సో ఇదండి ఈరోజు రీడింగ్. ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, కర్మ అన్నది ఎవరిని వదలదు. మనం ఏం చేస్తే అదే తిరిగి వస్తుంది. అది మంచైనా చెడ్డైనా సరే. థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.